నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 28 శనివారం రోజు కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు ప్రారంభించిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయన్నమాట. ప్రజలను హెచ్చరించడానికి, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి, అలాగే దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ దేశం పైన ఇరాన్ దురాక్రమణ అధికారులు అభివర్ణించిన దాన్ని దేశం ఎదుర్కొంటూనే ఉన్నందున రక్షణాత్మక చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే కువైట్ దేశంపైకి ఇరాన్ మిసైల్స్ మరియు అలాగే డ్రోన్ల దాడి జరుగుతూనే ఉందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితి మరియు తాజా క్షేత్ర పరిణామాలపైన జరిగిన 3వ మీడియా సమావేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బ్రిగేడియర్ జనరల్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రతినిధి నాజర్ బౌస్లే గారు మాట్లాడుతూ శనివారం అర్ధరాత్రి నుంచి 8 సార్లు సైరన్లు మోగాయని చెప్పేసి ఈవెంట్లు ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి 75 సార్లు కువైట్ దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగించినట్లు ఆయన ప్రకటించారు. బ్రీఫింగ్ ప్రారంభంలో ఆదివారం తెల్లవారుజామున జాతీయ విధిని నిర్వర్తిస్తూ అమరులైన 2 సైనికాధికారులకు నివాళులు అర్పిస్తూ ఉన్నట్లు ఆయన తెలపడం జరిగింది. అలాగే వారి యొక్క మరణాలకు సంతాపం కూడా తెలియజేశారు. కువైట్ పైన దాడి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు కేటాయించిన భద్రతా విధులు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు 2 అధికారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ గడిచిన 24 గంటల్లో నిన్న ఒక్క ఆదివారం రోజే మనం చూసుకుంటే 8 సార్లు సైరన్లు మోగించామని చెప్పేసి ఈ యొక్క హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి, ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, మేము వాటిని గాల్లోనే పేల్చివేస్తూ ఉన్నాము. హెచ్చరిక సైరన్లు ఎందుకు మోగిస్తూ ఉన్నామంటే ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తారని చెప్పి హెచ్చరిక సైరన్లు మోగిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.